ఈ మధ్య మనం 'బ్రహ్మానందం' గారు లాంటి సినిమాల్లో క్యారెక్టర్ కొంచెం తగ్గిపోయాయి. ఆయన కొంచెం నటించట్లే ఎక్కువగా. మరి చూస్తా ఉంటే మళ్ళీ ఆయన లేని లోటు జగన్మోహన్ రెడ్డి గారు తీరుస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. అంటే అసలు ఆయన ఏమన్నా ఒక మెంటల్ డిజార్డర్ ఉందా? లేకపోతే ఏంటిది? ఇప్పుడు ఏదైనా ఒక ప్రాంతాన్ని కలపని చెప్పడం వేరు. మరి మచిలీపట్నంలో లేకపోతే విజయవాడలో వెయ్యి తీసుకొని కలిపినట్టంటే ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం. ఎటువంటి ట్రోల్స్ వస్తున్నాయో, ఎటువంటి మీమ్స్ చేస్తా ఉన్నారో. రకరకాలుగా మనోడు అంటున్నాడు. ఒంగోలు లేకపోతే ఏదో గుంటూరు, ఏదో మన తణుకు కలిపితే ఏమవుద్ది? ఇట్లా రకరకాల అంటే అంటే కొన్ని చెప్పలేని మాటలు గాని ఇంకా ఆ బూతుల దగ్గర నుంచి అన్నీ వస్తా ఉన్నాయి. అంటే ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, ఒక పార్టీ అధ్యక్షుడు ఉన్న వ్యక్తి ఇటువంటి ఒక దీంట్లో మాట్లాడుతున్నాడంటే ఆయన యొక్క మానసిక స్థితి ఏంటో కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి మొన్నటిదాకా విశాఖపట్నం అన్నాడు. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నాడు. సెప్టెంబర్‌లో నేను ఇక్కడికి వచ్చి స్థిర నివాసం అన్నాడు. అయిపోయినాక మళ్ళీ డిసెంబర్‌లో అన్నాడు. మళ్ళీ ఇంకో డేట్ చెప్పాడు. అన్నీ చెప్పాడు అయిపోయింది. మరి ఈరోజేమో తూచని మళ్ళీ విశాఖపట్నం వదిలేశాడు. వదిలేసి మళ్ళీ ఉత్తరాంధ్ర అంతా కాకుండా మళ్ళీ మావిగానికి వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు ఏంటి అసలు ఈయన యొక్క పరిస్థితి ఏంటనేది అందరూ కూడా అర్థం కాకుండా పోతా ఉంది. అందుకే ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలు కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. మరి మొన్నటిదాకా మాకు ఇక్కడ క్యాపిటల్ అని చెప్పావు కదా! ఇక్కడ రుషికొండ ప్యాలెస్ రూ. 500,00,00,000 పెట్టి దాన్ని కట్టావు కదా! మరి ఇక్కడ మళ్ళీ ఇది వదిలేసి మళ్ళీ మావిగానికి వెళ్ళిపోయావేంటి? ఇది నెక్స్ట్ దేనికెళ్తావని చెప్పని మాట్లాడే పరిస్థితి వస్తా ఉంది. అంటే ఒక రాజకీయ పార్టీలనేయి మనం కొత్త కాదు. మనకు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ దగ్గర నుంచి ఎన్నో రాజకీయ పార్టీలొచ్చాయి. కొన్ని తెరమరుగైపోయాయి. రకరకాల డెవలప్‌మెంట్ చూస్తా ఉన్నాం. కానీ ఇంత కంటిన్యూయస్‌గా ఇన్‌కన్సిస్టెన్సీగా ఉండే రాజకీయ పార్టీ గానీ, వ్యక్తులు గానీ బహుశా ప్రపంచంలో ఇంకొకరుండరేమో. అటువంటి క్రెడిట్ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మూట కట్టుకుంటా ఉన్నారు.